मृगमदोज्ज्वलफालदेशम् प्रातर्भजामि ललिताभुजकल्पवल्ली कुसुमेषु सृणीर्दधाना प्रातर्नमामि ललिताचरणारविन्दम् भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् पद्मासनादिसुरनायकपूजनीयम् सुदर्शनलाञ्छनाढ्यम् प्रातस्तुवे परशिवां ललितां भवानीं त्रय्यन्तवेद्यविभवां करुणानवद्यां विश्वस्य सृष्टविलयस्थितिहेतुभूता विद्येश्वरी निगमवाममनसातिदूरा प्रातर्वदामि ललिते तव पुण्यनाम कामेश्वरीति कमलेति महेश्वरीति श्रीशाम्भवीति जगतां जननी परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति यश्लोकपञ्चकमिदं ललिताम्बिकायाः सौभाग्यदं सुललितं पठति प्रभाते तस्मै ददाति ललिता झटिति प्रसन्ना विद्यां श्रियं विमलसौख्यमनन्तकीर्तिम्। అమ్మవారి అనుగ్రహం కోసం మనం అనేక స్తోత్రాలు పఠిస్తుంటాం. కానీ ఆదిశంకరాచార్యులు రచించిన లలితా పంచరత్న స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. కేవలం 5 శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం అమ్మవారి దివ్య రూపాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఈరోజు ఈ స్తోత్రం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం సిద్ధిస్తాయి. సమాజంలో గౌరవం, కీర్తిని కోరుకునే వారికి ఈ స్తోత్ర పఠనం ఎంతో మేలు చేస్తుంది. మనసులోని ఆందోళనలు తొలగిపోయి అంతులేని ఆనందం కలుగుతుంది. సంసార సాగరాన్ని దాటించే నావ వంటి అమ్మవారి పాదపద్మాల ధ్యానం వల్ల జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని ముఖ్యంగా ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి ముందే పఠించడం వల్ల అమ్మవారి త్వరగా ప్రసన్నమవుతారు. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత అమ్మవారి ఫోటో ముందు దీపం వెలిగించి పూర్తి భక్తితో ఈ 5 రత్నాల వంటి శ్లోకాలను పఠించండి. చూసారుగా, లలితా పంచరత్న స్తోత్రం పఠించడం వల్ల ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో మీరు కూడా ఈరోజే ఈ స్తోత్ర పారాయణాన్ని ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయే నమః.